విష్ణు మహేశ్వరుడు వారే కాకుండా ఇంకా కూడా వారికి అసిస్టెంట్లుగా సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, ఇంకా ఈ దేవతలు వరుణుడు, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా మనల్ని పరిపాలన చేయడం జరిగింది. అటువంటి లోకేశులు కాదు, ఇక లోకస్తులు, దాంట్లో పరిపాలకమైనటువంటి ఈ జనం మొత్తం కూడా ప్రళయ కాలము అని ఉంటుంది. రాత్రి యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనా అని మనకి బ్రహ్మదేవుడికి పేరు. 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి, 1000 మహాయుగాలు గడిస్తే ఒక పగలు. కానీ ఇన్ని ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఆయుర్దాయం వెళ్ళిపోయే సమయం అది. మరి దాని లెక్క పెట్టేవాడెవడు? అందుకనే పరమాత్మకు ఒక పేరు ఏంటి అంటే కాలకాలాంతకుడు. కాలాన్ని కూడా కాలం రూపంలోనే అంతం చేసేటువంటి వాడి పేరు పరబ్రహ్మం. మరి అటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, తనని ఒక ముసలి పట్టి లోపలికి ఈడ్చేటువంటి సమయంలో ఒక గజము ప్రార్థించింది. ఏనుగు ఎక్కడైనా ముసలి పట్టుకుంటే భగవంతుని ప్రార్థించగలిగిద్దా? మరి ప్రశ్న ఏంటంటే, ఏనుగట తన నివాస స్థానమైన అడవి నుంచి దూరం వెళ్ళి ఒక నదిలో నీళ్లు తాగడానికి అని వెళ్ళి ఆ చెరువులో చెరువులో నీళ్లు తాగుతూ అక్కడ కొంతసేపు విలాసం చేసేసరికల్లా అక్కడ ఒక ముసలి ఉన్నదట. ఉన్నటువంటి ముసలి దాని కాలు పట్టుకుందట. ఆ కాలు పట్టుకున్నటువంటి ముసలి నుంచి విడిపించుకోలేక తను అల్లాడిపోతూ లాస్ట్ కి ఒక స్మరణ చేసిందట. ఆ స్మరణని విన్నటువంటి పరమాత్మ దాన్ని రక్షించడానికి వచ్చాడట. ఇది మనకి గజేంద్ర మోక్షణము. ఇది సాధ్యమేనా? అసలు గజేంద్ర మోక్షణంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని విన్నప్పుడు ఇది గజము చెప్పిందా, ఒక సాధకుడు చెప్పాడా? సాధకుడు చెప్పినటువంటి మోదే గజేంద్ర మోక్షణం. మనకి 3 దుర్లభం: మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష ఆశ్రయ. అయితే మనందరికి కాదు, మనందరికి ఏనాటి పుణ్యమో 3 దొరికినాయి. మనుష్యత్వం దొరికింది మనకి. మలయాళం ఒక మాట అనేవాడు, పూజా కార్యక్రమాల్లో పాపోహం పాప కర్మాణం పాపాత్మన్ పాప సంభవాన్ రాహిమాన్ కృపయా దేవ రక్ష రక్షో జనార్దన అని మంత్రం. నేను పాపాత్ముని స్వామి, పాపకర్మలు చేస్తున్నాను, దానివల్ల నాకు పాపం సంభవిస్తూ ఉంది, అంటే పాప స్వరూపాన్ని పొందుతూ ఉన్నాను, కాబట్టి నన్ను రక్షించవయ్యా అని చెప్పి పరమాత్మను ప్రార్థించే విధానం. అయితే మలయాళం ఒక మాట వచ్చిందట. ఏమని అంటే, ఎవరో మనం చెప్పింది, 84 లక్షల జీవరాశుల్లో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది అని. మనం ఎవరు? ఎవరు మనం? పుణ్యాత్ములు. పుణ్యం కొద్ది మానవ జన్మ, పుణ్యం కొద్ది మానవ జన్మ, ఇది ఉన్న మనం పాపాత్మ ఏంటి? ఇప్పుడు నేను పాపాత్మునైతే పుణ్యాత్ముడైతున్నా? నేను ఎన్నదైంది? 84 లక్షల జీవరాశుల్లో పుణ్యం నాకు మానవ శరీరంగా వచ్చింది అని నేనున్నా. మరి అప్పుడు నేను పాపాత్మ అంటే భగవంతుడి కాడిగా వాడి కాడ చెప్పుకుంటున్నాం. నేను పాపాత్మునయ్యా, నీ కాడికి వచ్చా, నేను ఎందుకు పాపాత్ముని? నేను పుణ్యాత్ముని. మరి పుణ్యాత్మ నువ్వేం చేస్తున్నావు? నేను పుణ్యకర్మలే చేస్తున్నా. లేచిన తర్వాత కాసేపు ధ్యానం, జపం, నామం, అందులోనూ పుస్తక పఠనం, మహాత్మ శ్రవణం, ఇన్ని చేసేటువంటి నేనేమైతా పుణ్యోహం పుణ్యకర్మాణం శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో అభిజాయతే. ఇది కదా చెప్పింది మన వేదం. ఎవరైతే శరీరం వచ్చిన తర్వాత తాను చేసేటువంటి పనులలో ధర్మ మార్గంతో నడుస్తారో అటువంటి వారికి నేను ప్రాప్త పుణ్యకృతాం లోకాన్
లోకాల్లో పుణ్యం రావాలన్నా నీకు చేసేటువంటి ప్రాప్తం. ప్రాప్తం దేని వల్ల లభించింది? మనం చేసే పనుల ద్వారా మాత్రమే మన ప్రాప్తం లభించింది. మనం మిరపతోట వేసిన తర్వాత మనం అనుకున్న వరకు వచ్చింది మంచిది, అనుకున్న మన ప్రాప్తం అంటుందిలే అంటాం. కానీ పని చేయటం మన డ్యూటీ. అలానే పుణ్యకర్మల్లో మనం చేస్తా ఉన్నాం. ఎంతవరకు మన ప్రాప్తం ఉంటే అంతవరకు వచ్చింది. అంటే ప్రాప్తం పుణ్యం కృతం లోకం, అదే కదా. అటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఏమైంది? శుచీనాం శ్రీమతాంగే. శుచీనాం అంటే శుభ్రమైనటువంటి ఇల్లు, శుభ్రమైన మనస్సు, శుభ్రమైనటువంటి విధానంతో మనస్సులో మాలిన్యం లేనటువంటి. ఇంట్లో మాలిన్యం ఇబ్బంది పెట్టిద్ది, అది మనందరూ తెలుసు. కసు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, ఇవన్నీ చేయాలి అని చెప్పి. కానీ మనోమాలిన్యం, ఇంట్లో మాలిన్యం పెద్ద ఇబ్బంది చేయదేమో కానీ మనోమాలిన్యం మాత్రం మనిషి నిలబట్టకుండా చేస్తుంది. మరి దీన్ని కూడా ఊడవాలి కదా. బ్రహ్మంగారి తత్వాల్లో ఉంటుంది, ఊడ్చి శుభ్రపరుప